కానీ నిన్న ఒక క్లారిటీ వస్తుందేమో అని చెప్పి సుదీర్ఘంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సార్. కానీ ఆ క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఏదో పైకి మాట్లాడారు తప్ప ఈ పొత్తు తర్వాత పవర్ షేరింగ్, సెట్ల పంపకం ఈ విషయాల మీద మాత్రం మాట్లాడలా. నాదెండ్ల మనోహర్ ఒక కామెంట్ చేశారు సార్, చంద్రబాబు అనుభవం, పవన్ నిజాయితీ ఏపీకి అవసరం అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడు కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతూ ఉన్నామనే ఒక ఇండికేషన్, ఏదైనా హింట్ ఇచ్చారని అనుకోవాలి. ముఖ్యమంత్రి పదవి అనుభవాలు, నిజాయితీలు, బరువు, ఎత్తు వీటిపైన ఉండదు. బ్లడ్ లెవెల్, షుగర్ లెవెల్ ఎంత, బీపీ ఎంత, వీటిపైన ఉండదు ముఖ్యమంత్రి పదవి. ఎవరికి నెంబర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి అవసరం ఎవరికి ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి. రెండే నెంబర్స్ నీకు టీడీపీకే ఎక్కువ ఉంటుంది. ఇక టీడీపీ పోటీ చేసే సీట్లన్నీ ఓడిపోయి జనసేన పోటీ చేసే సీట్లు గెలిస్తే అధికారమే రాదు. అధికారం అంటూ వస్తే ఖచ్చితంగా తెలుగుదేశానికే సీట్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. రెండు, కర్ణాటకలో అనుభవం ఉంది, కుమారస్వామి ముఖ్యమంత్రి. అంటే ఎవరికి మెజారిటీ రాని పరిస్థితి, ఇద్దరు కలిస్తేనే మెజారిటీ. అప్పుడు జనసేన తిరగాలు పెట్టచ్చు, మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మేము పొత్తులో ఉంటామని. సహజంగా ఎన్నికల తర్వాత కలిసే పొత్తుల్లో ఇలాంటి డిమాండ్ పెడితే ప్రజలు ఆహ్వానిస్తారు. ఎన్నికల ముందే కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు మద్దతు, నన్నే ముఖ్యమంత్రి చేయాలని అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్. ప్రజలు ఆహ్వానించరు. అందువల్ల ఆ పని జనసేన చేస్తుందని కూడా నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి కొరకు తొందరపడుతున్నాడని అనుకోను. ఆయన చాలాసార్లు చెప్పాడు. అయితే గతంలో కన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనే పాయింట్ పవన్ కళ్యాణ్ కూడా ఈక్వల్గా ప్రొజెక్ట్ చేయడము, అది జనసేన మాత్రమే కాదు, ఈవెన్ టీడీపీ కూడా చేస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం కూడా ఆప్టిక్స్లో భాగం. ఎందుకు చేస్తోంది అంటే వైసీపీ జనసేన కార్యకర్తల్ని, ఓటర్ని ప్రొవోక్ చేస్తుంది. జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ దేవుడే. ఇక అంతకన్నా ఏం తక్కువ ఉండదు. సో వారు మా పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడం ఏంటి అనే భావన జన సైనికుల్లో వస్తే పవన్ కళ్యాణ్ పైన ప్రేమతో పవన్ కళ్యాణ్ చెప్తున్నా టీడీపీకి ఓటేయని పరిస్థితి ఉంటుంది. ఆ పని చేయించాలనేది వైసీపీ ఎత్తుగడ. అందుకొరకు దానికి కాపు నేతల్ని జగన్ ప్రయోగిస్తున్నాడు. అందుకే ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నాని, రేపు భవిష్యత్తులో ఏమైనా వస్తే ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరినీ ప్రయోగించి పవన్ కళ్యాణ్ పట్ల ఆ పార్టీ ఓటర్లలో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న అన్కాంప్రమైజింగ్ గ్లామర్, దాన్ని టీడీపీకి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకొరకు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి జనసేన టీడీపీ అలయన్స్లో పవన్ కళ్యాణ్కు క్లియర్ ఎలివేషన్ టీడీపీ ఇస్తోంది. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్కు చాలా గౌరవం ఇస్తున్నాం అనే అంశాన్ని. మీకు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తు ప్రకటించినప్పుడు కూడా రాజమండ్రి జైలు ఎదురుగా మీరు ఆ ఫోటో చూడండి, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్నాడు, అటు బాలకృష్ణ, ఇటు లోకేష్ ఉన్నాడు. ప్రకటించింది కూడా పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రకటించలేదు. అందువల్ల ఆ ప్రియారిటీ టీడీపీ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఏదో తెలుగుదేశం ప్యాకేజ్ తీసుకొని జనసేనను తెలుగుదేశం కోసం నడిపిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి కనుక అది విజిబుల్గా కూడా తాను ఈక్వల్ షేర్ కావాలంటే మోర్ షేర్ తెలుగుదేశం నుంచి అడగటానికి సిద్ధపడుతున్నట్టుగా ఇప్పటి వరకు ఆప్టిక్స్ చూస్తే కనబడుతున్నాయి. రేపు నిజంగానే జనసేన 5 సీట్లు తీసుకొని టీడీపీతో అలియన్స్కి ఒప్పుకుంటే ఈ ఆప్టిక్స్ అన్నీ తప్పు. కానీ చూస్తుంటే ఇప్పుడు ఈ ఆప్టిక్స్ చూస్తే జనసేన ఎక్కువ సీట్లే అడిగే వాతావరణం కనబడుతోంది. టీడీపీతో జూనియర్ పార్ట్నర్గా ఉండటానికి జనసేన సిద్ధంగా లేదు. టీడీపీతో ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. ఈక్వల్ నీడ్ నాట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. అంటే 175 సీట్లలో 88 సీట్లు 87 సీట్లని కాదు అక్కడ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ స్టేచర్, నెంబర్స్లో తేడా ఉన్నా పొలిటికల్ స్టేచర్లో జూనియర్ పార్ట్నర్గా కాకుండా సహభాగస్వామిగా, సమాన భాగస్వామిగా ఉండటానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ప్రయత్నిస్తోంది. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ అ కరెక్ట్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం కరెక్ట్ అది. సో అది జనసేనకు టీడీపీ 2 పార్టీలకు లాభం అయ్యే రాజకీయ వ్యూహమే అది.